హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు శృతి చిక్కి శృతి చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకంటే చిక్కి శృతి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ అంటే చాలా క్లోజ్. వీళ్ళు ఏం చేయాలన్నా సాంగ్స్ కావచ్చు, లేదంటే రీల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అసలు ఏం జరిగింది? అసలు ఈమెకి ఏమైనా చెప్పిందా? ఈమెతో చాటింగ్ చేసిందనే విషయం మనకు తెలిసింది. చాటింగ్ లో ఏం చెప్పింది అనేది ఒకసారి ఆమె కాల్ చేసి కనుక్కుందాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఈమెకి ఏమైనా చెప్పడం జరిగిందా? ఒకసారి చిక్కి అనే పర్సన్ కి మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం ఏం చెప్తుందో చిక్కి కూడా. హలో చిక్కి, లైవ్ లో ఉన్నావు చిక్కి. అండ్ ఏం లేదు, శృతి విషయంలో ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది, ఏంది? మొన్ననే 1 వీక్ అవుతుంది అన్న మేము వచ్చి అంటే రికార్డింగ్ చేసినాము. మీరు ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ రికార్డింగ్ వెళ్ళి ఇద్దరు కలిసి 1 వీక్ అవుతుంది మొన్న. ఓకే. లింగంపల్లి నరేష్ అన్న అని ప్రొడ్యూసర్, ఆయన అర్పించింది అన్నాడు ఇద్దరు కాంబినేషన్ లో. అప్పుడు కూడా అడిగిన ఎట్లున్నది అంటే మంచిగానే ఉంది అన్నాడు. ఆ రోజు కూడా మంచిగానే వాటర్ ఇచ్చిండు మా అమ్మ అన్నారు. ఆ రోజు నైట్ రికార్డింగ్ అయిపోయాక ప్రొడ్యూసర్ కిందకిచ్చుకోరంటే కూడా 3 గంటలకు నాకు బస్ ఎక్కించి వెళ్ళిపోయారు అన్న. ఈ రికార్డింగ్ వెళ్ళినప్పుడు శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చాడా మీ ఎంబడి? ఆవిడెంబడి శృతి ఒకటే వచ్చింది? వచ్చారు ఇద్దరు వచ్చారు కార్ లో వచ్చినప్పుడు అంటే అక్కడ నీకు వాతావరణం చూసి ఎట్లా వీళ్ళిద్దరు గొడవ పడ్డట్టు అనిపించిందా ఏదన్నా? లేదన్న మంచిగానే ఉన్నారు. ఆమె పాట పాడుతుంటే కూడా వాటర్ బాటిల్ వెళ్ళామా చూసి వెళ్ళామా అనుకుంటారు అన్నది. నీకెప్పుడు అయితే ఒక విషయం ఏంటంటే, నీకెప్పుడు నాకు పెళ్లి చేసుకున్నప్పుడు గానీ నీకు చెప్పిందా మంచిగా చూసుకుంటాడు, లేదంటే సాడిస్ట్ మంచోడు? నేను అడిగేదాన్ని ఎట్లుంటున్నవే అంటే, మేము వీడియోలు చేసినాం కదా అన్న. అవును. వీడియోలు చేసిన తర్వాత రూమ్ కాల్ అయిందని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడనే ఆమె రికార్డింగ్స్ వచ్చినాయి. రికార్డింగ్స్ చేసుకుని ఎట్లా రూమ్ కాల్ అయింది కదా, పిల్లల్ని చూసుకుంటాను ఉన్నది. అక్కడ 20 రోజులే ఉన్నదన్న. ఓకే. 20 రోజులు ఉన్నాక ఇతనే ఆయన ఈసీఎల్ ఉంటాడు, వాళ్ళ భర్త. ఈసీఎల్ ఉంటే రూమ్ కి వెళ్ళింది అన్నట్టు. రూమ్ కి వెళ్ళి మాకు చెప్పలేదన్న వెళ్ళినాను. అంటే పెళ్ళైన తర్వాత ముచ్చటనా ఇది, పెళ్లి కాకముందు ముచ్చట? పెళ్లి కాకనే డైరెక్ట్ అబ్బాయి దగ్గరికి పోయింది. ఈమె 2 రోజులు ఉన్నది. నేను ఫోన్ చేస్తే ఒక రోజు నేను నిజామా వచ్చిన ఆల్రెడీ పండుకున్నా, నా ఫోన్ ఖరాబ్ అయింది, ఊకే వేయకుర్రే అని అన్నది. అయితే నాన్న ఫోన్ చేస్తే 2 రోజులు లిఫ్ట్ చేయలేదు. ఎవరు? శృతి. అయితే ఏమైనా నాన్న నీకు ఇట్లా అన్నది ఎవరు నాకు అని నేను చెప్పిన. మళ్ళా నెక్స్ట్ డే ఫోన్ లేపిండట. నా కూతురు ఏమన్నా అయితే ఎవరిని అడగాల, నిన్ను అడగాల, ఎవరిని అడగాలి, సచ్చిందా బతికింది ఎట్లా వెళ్ళాలా అన్నాడు. అన్నందుకు మా నాన్న నన్ను సచ్చిందని అన్నాడు. మాట పడకూడదు కానీ అట్లా ఉంటుండే. అవును, అమ్మాయి ఆమె అది ఎట్లా ఆలోచన నన్ను ఇట్లా అన్నాడని ఆయన తోట ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన తోట ఇంటికి వెళ్ళిపోయి అన్నీ ఉన్నది. కానీ పాపం నాన్న వాళ్ళు ముందే మాట్లాడేది అన్న, ఆయన తోట చేస్తామని ఇంటికి పోయి అన్ని మాట్లాడేది. నీతో ఏమన్నా అంటే మధ్యలో నీతో చాట్ చేయడం గానీ ఏదైనా జరిగిందారా? అంటే నా పరిస్థితి కొంచెం బాగాలేదు, నేను వేసుగా పెళ్లి చేసుకున్నా, ఇట్లాంటి టాపిక్ ఏదన్నా? లేదు, వెళ్ళినప్పుడు పెళ్లి అంటే పెళ్లి పిల్లలు చేసినప్పుడు కూడా వీడియో కాల్ చేస్తే నేను ఏడ్చిన. ఇంటికి వెళ్తున్నావు అన్నది. నాకు దుఃఖం ఆగలేదు. అంటే అమ్మ అన్న లేరు, మాట్లాడలేరు, అక్కడికి పోయి పెళ్లి చేసుకున్నారు అయ్యి ఏడితే మళ్ళీ హల్దీ రోజు కూడా ఫోన్ చేసింది వీడియో కాల్. హల్దీ రోజు కూడా వీడియో కాల్ ఎట్లా రెడీ అయినా చూడంటే మంచిగానే రెడీ అయినా అన్న. పెళ్లికి నేను పోలేదన్న. పెళ్లికి నేను పోలేకపోతే ఇక నెక్స్ట్ డే ఒక 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే మట్టేని చూపెట్టింది. నేను ఎంత కొడుతున్నాను, సూపర్ కొడుతున్నాను, మట్టేని స్నేహం పెట్టింది. మరి తిన్నావా అని అనుకుంటా మంచి కొడుతుండే కూర్చొని ఒకసారి రివ్యూ పెట్టు అని అంటే కమ్మలకి అవన్నీ చూపెడితే నేను వీడియో కాల్ మాట్లాడేటప్పుడు అన్నం తిన పెడుతుంది, ఒక కుక్క పెడుతుంది. ముక్క పెడుతుండు. ఇక సరేనే అలా అయినా నా పెళ్లికి రాలేవు కానీ నాకు మాట్లాడాలంటే స్థితి లేదు, ఇట్లా సిచ్యువేషన్ వల్ల రాలేదు అని నేను అంటే ఇక ఆ రోజు ఇక అయితే మొన్న రికార్డింగ్ వచ్చినామా ఇక తక్కువ అన్నాం పెళ్ళైన ఫోన్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ గుంజుకున్నాడు అని ఒక చిన్న. నువ్వు రెగ్యులర్ గా మాట్లాడడం జరిగిందా? పెళ్ళైన తర్వాత అమ్మాయి ఫోన్ పనిచేసిందా? అమ్మాయి ఫోన్ నుంచి చేస్తుంటే
ఎవరన్నా అంటే ఇస్తున్నా అని ఇక చేసిస్తుండే మాట్లాడుతుండే. అంటే నీ ఉద్దేశంలో అంటే నీకు తెలిసి, ఎందుకంటే మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి, ఆ పిల్లోడు ఎట్లాంటి వాడు అనుకుంటారు? అంటే క్రిమినల్ మైండేనా? ఎట్లాంటి వాడు? ఇప్పుడు చంపేసిరు అంటారు శృతిని. అన్న మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాం, మంత్లీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మా అమ్మ మనీ తినబెట్టుకున్నాడు మంచిగానే ఉన్నారు అన్న. మొన్న కూడా అంతా పోయి 1 వీక్ తర్వాత కూడా రికార్డింగ్ జరిగింది. 1 వీక్ అయినా 1 వీక్ ముందే మీరు ఒక హోటల్లో అన్నం తినుకుంటా కూడా ఒక ఫోటో దిగిన సెల్ఫీ బయటకు వచ్చింది. అదే అన్న మంచిగానే ఉన్నారు, తినబెట్టుకున్నారు మంచిగానే ఉన్నారు. అప్పుడే రికార్డింగ్ వెళ్ళినప్పుడు అన్న వాళ్ళందరూ వెళ్ళాం. ఓకే, ఇప్పుడు అంటే అమ్మాయికి 4 months ప్రెగ్నెంట్ అని అంటున్నారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అన్న అది నాకు తెలియదు అన్న, ఆ ముచ్చట నాకు చెప్పలేదు. ఇట్లనే ఫస్ట్ పెళ్లి గంటల ముందు ఇంటిపోయినప్పుడే వాళ్ళ అక్క నాతో ఇట్లా అన్నది, ఇట్లా అంటున్నారే 2 months అడిగానంటే అడిగితే ముస్తాను రాళ్ళ కొడుకు ఇంకోసారి అసలు మాట్లాడదు, నువ్వు చేస్తే ఫోన్ లేకుండా లేదని అన్నది. అయ్యో సరే నేను అడిగింది మరని నేను అన్నాడు. నేను మళ్ళీ చెప్పలేదన్న. కాకపోతే ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా పుట్టేమో లేదనిపిస్తుంది, వేరే పెళ్లి అనుకుంటే అమ్మ నాన్నని కాదన్నా చేసుకుంటున్నావు కానీ ఇప్పుడు అందరు అలా చుట్టాలు ఉన్నారు, మన చుట్టాలు లేదు, మన అమ్మ నాన్న లేదు అట్లనే అనిపిస్తుంది అని అంటే సరే నా దేవుడు నా అనుకుంటే చేసుకున్నది. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంది? ఇక అది అంత చెప్తానే అంటే అక్కడ ఒక 10 days ఉన్నది. మ్యారేజ్ నాకు కూడా నాన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మ్యారేజ్ అని చెప్తే నాకు చెప్పలేదు. మరి ఫోన్ చేస్తాను ఆయన మ్యారేజ్ అంటే మ్యారేజ్ అని అన్నది. ఓకే, ఎప్పుడు కానీ ఫోన్ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు అంటే దహనానికి వెళ్ళినావు కదా, చంపేసిరని అనిపిస్తుందా లేదంటే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అనుకుంటున్నావు? అన్న అక్కడ జరిగింది నేను చూడలేం కానీ అదే ఉరి పెట్టుకున్నట్టయితే అనిపించట్లేదు నీకు? అంతేలేదన్న. ఓకే, ఓవరాల్ గా నీ బెస్టీ నీ ఫ్రెండ్ అయితే నేను ఒకనొక కొంతమందికి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళ ఊరు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అమ్మాయి వచ్చి 1 నెల రోజులు అవుతుంది ఈడికి వచ్చి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామని చిన్న గొడవలు అయితే జరిగినాయి వీళ్ళకు అని. ముచ్చట నాకు చెప్పలేదన్న. ఓకే ఓకే, ఆ ముచ్చట నాకు చెప్పలేదు. సోమవారం రోజు నాకు లాస్ట్ కాల్ మాట్లాడింది. సోమవారం నీతోని లాస్ట్ కాల్ మాట్లాడింది. నైట్ ఏదైనా మెసేజ్ పెడితే ఎందుకు పెట్టినావు ఏమైందనంటే ఈ 2 ఆగం అవుతుందని వాళ్ళ అత్తమ్మ ఈమె నవ్వుకుంటా మాట్లాడింది. ఎన్ని రోజుల ముందు ఇది? మొన్ననే సోమవారం రోజు నైట్. నేను అన్న స్పీకర్ ఎందుకు పెట్టినా మీ అత్తమ్మ నవ్వుతుంది అని అంటే అనుకుంటా నవ్వుకుంటా ఈ 2 ఆగం అంటే నన్ను రండని అంటది వీడియో చేసి. ఈ 2 ఆగమవుతుంది ఇక ఏ రండ ఏం లేదు పండుకో ఇక అని అన్నది. ఇక 11 అవుతుందన్న నేను పడుకున్నా అంతే. ఇక మీకు రికార్డ్ నెక్స్ట్ డే రోజు నేను ఫోన్ చేయలేదు, అది ఫోన్ చేయలేదు. నెక్స్ట్ డే రోజు నేను మా ఫ్రెండ్ కూతురు పుట్టిన చూడడానికి వెళ్ళిన. ఇక నెక్స్ట్ ఇంకో రోజు ఇక నిన్నైతే ఆమె చంపిన రోజు అయితే నాకు తెలియదు. మీ రికార్డింగ్ వస్తున్నాయి కదా టెలివిజన్ బాధ్యత, ఈ రికార్డింగ్ వచ్చే గుడికి నాకు ఇంకేం తెలిసి అన్న రికార్డింగ్ క్యాన్సల్ చేస్తుంది తెలుస్తుందని మీకు చెప్పిందా లేదా? మొత్తం మీద నీకు నీ కుడి భుజమా అంటే నీ కుడి భుజం ఇరిగిందని అనుకుంటున్నావా? అంతా అన్న నాకు అన్నిటికీ ధైర్యం ఉండే అన్న. అంటే ఇట్లా నాకు నేను సైలెంట్ గా ఉంటుంటే ఎప్పుడైనా ఆమె సరే డేర్గా ఉంటుండే కదా అన్న. నీ దృష్టిలో శృతితోని చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి నువ్వు, చాలా దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్. అంత ఈజీగా ఎందుకు చనిపోయిందంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు చనిపోయింది అనుకుంటున్నావు? అన్న నాకు అది ఏం తెలియదు, నాకు ఫోన్ లో కూడా ఏం చెప్పలేదన్న. ఎప్పుడన్నా వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పడం జరిగిందా నీకు? ఏం చెప్పలేదన్న. నేనే ఇంకెప్పుడన్నా అడుగుతుంటే ఎట్లుంటున్నావు అంటే మంచిగానే ఉంటుందని అనుకుంటా అంటుంటే, నాన్న వాళ్ళు కూడా ఎట్లున్నారంటే అడుగు అని అంటే అడుగుతుంటే, పెళ్ళైనప్పుడు కూడా బంగారం పెట్టిరా లేదా అమ్మ అడుగు అని వాళ్ళ నాన్నమ్మ అడిగితే అది కూడా అడిగిన పెట్టిదే అని చెప్పింది. వాళ్ళ ఊరెక్కడో తెలుసా? ఎప్పుడన్నా పెళ్ళైన నుంచి ఎప్పుడన్నా వెళ్ళినావా వాళ్ళ ఇంటికి నువ్వు? అసలు నేను పెళ్లికి వెళ్ళలేదు, పెళ్ళైన కాడి నుంచి వెళ్ళలేదు. ఆమె పోయిన నుంచి కూడా నాకు అసలు విలేజ్ వెళ్ళదు, అలా ఊరు వెళ్ళదు. కాకపోతే ఇదే రికార్డింగ్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఇక్కడనే మా ఇంటికి వచ్చేదాన్ని, ఆమె అక్కడికి వెళ్ళిపోయేది. ఓకే, ఎక్కడ కలుసుకునే వాళ్ళు మీరు ఇద్దరు రికార్డింగ్కి వెళ్తే? రికార్డింగ్కి వెళ్తాను కేపీఎస్ లోనే బస్సుగానే వాళ్ళు వచ్చేది. ఓకే, నీకు ఓవరాల్ గా నీకే సూసైడ్ అనిపిస్తుందా మర్డర్ అనిపిస్తుందా నీకు? అన్న ఇక నేను నాకు చెప్పలేను అన్న, నాకు తెలియాలన్నా నేను చూడండి ఏం చేయాలన్నా
న్యాయం కావాలంటే. ఏమనుకుంటున్నావు? న్యాయం కావాలంటే ఎట్లా అనుకుంటున్నావు? ఇంకో విషయము, ఆ 50 లక్షలు డిమాండ్ చేశారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ. 8 లక్షలు. నాకు ఏం తెలియదు. నేను నైట్ వచ్చి బస్ లో నైట్ వాళ్ళు అర్థంగా బస్ స్టాప్ లో ఉంటే సిస్టమ్ మీనక్క ఇంటికి తీసుకుపోయి నన్ను నైట్ పడుకోబెట్టుకొని వాళ్ళతోటి కార్లో శైల వాళ్ళ అన్న కార్లోనే ఇది దహనం. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సుక్క మీనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. నైట్ లో ఎటు వాళ్ళు అర్థమైతలేదు. నా గజ్వెల్కి పోయినా నేను ఒక్కదాన్ని ఉన్నా. గజ్వెల్కి వెళ్ళినావా? వెళ్ళలేదు అన్న. నాకు ఎటు వాళ్ళు అర్థం కాలేదు. ఎటు తీసుకొస్తా అన్నారు కదా, నాకేం అర్థం అవుతలేదు. నేను ఎటు పోనా, తిమ్మపూర్ పోతే ఇక్కడ ఎవరు లేరు వచ్చానని నేను సుఖం. నాకు తెలిసింది ఈయన ఇట్లా ఈ డిస్కషన్ లో పడుతుంది కరెక్ట్ అనమాట. మా ఇంటికి రాని ఇవి పడుకోబెట్టుకొని ఈ పోయేటప్పుడు ఇప్పుడు దహనానికి ప్రక్రియలో పోయేటప్పుడు స్థాయిలో ఉన్న కాళ్ళ చూసుకోలేరు. ఓవరాల్ గా ఓకే, ఓవరాల్ గా శృతి కుడి భుజం మెరిగింది అనుకోవచ్చా? చిక్కి చిక్కి దండ ఉంటుండే కదన్నా. నాకు దేనికైనా మా ఫ్యామిలీ విషయం అయితే నీకు కూడా తెలుసే కదన్నా. తెలుసు. మా ఫ్యామిలీ మా అమ్మకు లివర్ ప్రాబ్లం, నాన్నకు పక్షవాతం. ఎప్పుడైనా నేను ఏడుస్తే కూడా నాకు ధైర్యం చెప్పేది. ఒకటైతే మిస్ అవుతున్నాం రా చిక్కి, లైఫ్ లో పెద్ద సింగర్ మరో లక్ష్మి అనుకున్నాము చాలా మందిని. ఆమె పాట పాడియాలి, ఎందుకంటే లైన్ గా నాయో 2 సాంగ్స్ ఉండే. నాకు యాక్చువల్లీ రియల్ గా నాకు తెలియదు, మా పక్కూరు అన్న విషయం నాకు తెలీదు. ఇంకోటి ఈ ఏం న్యాయం అని ఇంతకుముందు అన్నావు కదా, ఏం న్యాయం జరగాలనుకుంటున్నావు చిక్కి శృతికి? అంటే ఇంకొక ఆడపిల్లకి జరగదు కదన్నా ఇట్లా. ఆమె అసలు ఎట్లా చేసింది ఎట్లా అని చేయలే కదా. నీ దృష్టిలో శృతి ధైర్యవంతురాల, ధైర్యం లేనమ్మాయా? అమ్మాయి అయితే పిరికి ఆమె కాదన్న. హత్య చేసుకునే అమ్మాయి అయితే కాదు, పిరికి ఆమె అయితే కాదు. ధైర్యం నాకంటే ఇంకా ధైర్యవంతురాలు. బాయ్స్ లెక్క ఉండేది నాతో. ఓకే, ఓవరాల్ గా నీ పర్సనల్ ఒపీనియన్, సూసైడ్ చేసుకుంది అనుకుంటున్నావా? మా అంటే నాకు తెలియదు అన్న. అక్కడ నేను చూడలేదు, నాకు తెలియదు. అంటే అక్కడ నువ్వు వేరే వాళ్ళు, అంటే నువ్వు హాస్పిటల్ లేవు, అక్కడ మాట్లాడుకున్న విధానం బట్టి నీకేమనిపించింది? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ అనుకుంటారు సూసైడ్ వేసుకోలేదు, కంప్లీట్ చెప్తే ఇట్లా అనుకుంటారు కానీ నేను అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు కదా అన్న. అంటే నేనేమంటున్నాంటారా, నువ్వు ఆల్రెడీ ఆ అబ్బాయి నీకు తక్కువ పరిచయమైన అబ్బాయి మెంటాలిటీ అనేది అర్థమైంది. అంటే అమ్మాయిని మర్డర్ చేయాలన్నటువంటి మెంటాలిటీ అన్న. మామూలుగా అయితే ఏది తిన్నా అన్న ఇద్దరు తిండి పెట్టుకునే వాళ్ళు, ఇట్లా మంచిగా ఉండే వాళ్ళు అన్న. మామూలుగా అయితే మీరు కూడా చూసారు కదా అన్న రికార్డింగ్ వచ్చినప్పుడు. చూసినా కానీ యాక్చువల్ అబ్బాయిని యాక్చువల్ గా మన రికార్డింగ్ వచ్చినప్పుడు వచ్చిండా రాలేదనుకుంటా. ఇంటర్వ్యూకి వచ్చిండా? అప్పుడు నేను అంత ఫోకస్ చేయలేదు. వచ్చిండా? ఓకేరా, థ్యాంక్ యూ మా. ఓకే, చూసిరు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లో చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఏది చేయాలన్నా ఇద్దరు అనుకొని చేసేవాళ్ళు. ఈ అమ్మాయి నాకు తెలిసి శృతి అనే అమ్మాయి నా దాంట్లో కూడా ఒక సాంగ్ పాడింది, నెక్స్ట్ ఒక 2 సాంగ్స్ పాడేది ఉండే. యాక్చువల్లీ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, చాలా మాట్లాడే విధానం కూడా చాలా రఫ్ గా, చాలా ఇట్లా. ఎవరైతే మీ ఫ్రెండ్ ఉందో ఆమె చాలా భయపడుతుంది, కానీ ఈ అమ్మాయి అట్లా లేకుండా యాక్చువల్లీ ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అసలు నేను నమ్మలేకపోయినా. నిన్న నాకు 3 o'clock 3:30 ఐ థింక్ తెలిసింది నాకు. ఏది జరిగినా ఏ ఆడపిల్లకి కానీ ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే బయట ఎట్లా జరుగుతుందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు 50 lakhs అడిగారు, 8 లక్షలకు నిన్న సాయంత్రమే అయిపోయింది అనేది బయట అనుకుంటున్న సమాచారం మనకొచ్చింది. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఈరోజు ఈమె, ఇంకో రోజు ఇంకో అమ్మాయి. ఎందుకంటే ఫోక్ లో వన్ ఆఫ్ ద ఒక బెస్ట్ సింగర్ ని కోల్పోయినామని మేము ఒక ప్రొడ్యూసర్స్ గా ఒక ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ సింగర్ లక్ష్మి తర్వాత మరో వాయిస్ ఈ అమ్మాయిది. బట్ చాలా మిస్ అవుతున్నాం. శృతి, నేను ఏదైనా నీకు నాకు ఒక మనకున్న దాంట్లో ర్యాపోలో అన్న అని మాట్లాడేదాన్ని. బట్ నువ్వు ఇట్లా చేయడం అనేది, మరి ఏం జరిగింది ఏంటనేది మాకు తెలియదు. కాబట్టి 100% న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.